ఎయిర్ ఫోర్స్ అధికారి డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చేసరికి అతని భార్య కొడుకు డెడ్ బాడీలుగా పడి ఉన్నారు. దొంగతనం జరిగిందని నమ్మించడానికి ఇల్లంతా బట్టలు విసిరేసి ఉన్నాయి. ఒక్క క్లూ కూడా దొరకకూడదనే ఉద్దేశంతో హంతకులు ఆ ఇంట్లోని సీసీటీవీ డీవీఆర్ను కూడా ఎత్తుకెళ్లిపోయారు. సాక్ష్యాలు లేవు, దొంగలెవరో తెలియదు. కానీ కేవలం 10 రూపాయలు, బాత్రూంలో దొరికిన మరో వస్తువు కేసును మలుపు తిప్పాయి. అది ఢిల్లీలోని అత్యంత ముఖ్యమైన ప్రాంతం రాజ్నగర్లో సాయంత్రం 6 గంటలవుతోంది. ఆ రోజు 2021 జూలై 6వ తేదీ. ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి అయిన కృష్ణ స్వరూప్ తన ఇంటికి చేరుకున్నాడు. ఆయన ఎయిర్ ఫోర్స్లో అకౌంట్స్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఆయనకు 2 అంతస్తుల ఇల్లు ఉంది. కింది అంతస్తును అద్దెకి ఇచ్చారు. ఆయన వచ్చేసరికి ఆ అద్దెకున్న వారి ఇల్లు తాళం వేసి ఉంది. కృష్ణ స్వరూప్ తన వాహనాన్ని పార్కు చేసి మెట్లు ఎక్కి పైనున్న తన ఇంటి ముందుకు వచ్చేసరికి ఆయనకు ఆశ్చర్యం కలిగింది. ఆ ఆశ్చర్యానికి కారణం ఆ ఇంటి తలుపులు తెరిచి ఉండడమే. ఇదేంటి, సాధారణంగా నా భార్య బబిత తలుపులను ఇలా తెరిచి పెట్టదు కదా అని మనసులో అనుకున్నాడు. ఆయనకు తన భార్య స్వభావం గురించి బాగా తెలుసు. సాయంత్రం కాగానే ఇంటి తలుపులను మూస్తుంది. ఒకవేళ బబిత ఏమైనా బయట నిలబడి ఉందా అని ఆ మెట్లపై నుంచే కిందకి తొంగి చూశాడు. కానీ అక్కడ బబిత లేదు. నెమ్మదిగా ఇంట్లోకి వెళ్ళాడు. అప్పుడు ఇంట్లోని దృశ్యం చూసి ఒక్కసారిగా భయపడ్డాడు. ఎందుకంటే ఆయన భార్య రక్తపు మడుగులో పడి ఉంది. తలకు పెద్ద గాయమైంది. అదే క్షణంలో తెరిచి ఉన్న బెడ్రూమ్ తలుపుల గుండా మరో దృశ్యాన్ని చూశాడు. ఆయన కొడుకు గౌరవ్ వర్మ కింద పడి ఉన్నాడు. వెంటనే గౌరవ్ గౌరవ్ అని పిలుస్తూ లోపలికి పరిగెత్తాడు. గౌరవ్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. కాస్త కూడా ఆలస్యం చేయకుండా కృష్ణస్వరూప్ పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. కాసేపట్లోనే పోలీసులు అక్కడికి వచ్చారు. కింది అంతస్తులో ఉండే అద్దెదారుల గురించి వాకప్ చేశారు. వాళ్ళు ఒక ఫ్యామిలీ టూర్ వెళ్లారని తెలిసింది. పోలీసులు ఫోరెన్సిక్ నిపుణులు కృష్ణస్వరూప్ ఇంట్లోకి వెళ్లారు. గౌరవ్ వర్మ తన గదిలో, అతని తల్లి బబిత హాల్లో రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఇద్దరి తలలు పగిలిపోయి ఉన్నాయి. ఏదో బలమైన ఆయుధంతో తలపై గట్టిగా కొట్టడం వల్లే అలా జరిగిందని వారికి అనిపించింది. ఆ గదిని నిశితంగా పరిశీలించినప్పుడు మరికొన్ని విషయాలు పోలీసుల దృష్టికి వచ్చాయి. ఆ హాల్లోనే కాకుండా గౌరవ్ గదిలోని గోడలపై, నేలపై రక్తం చిమ్మి ఉంది. చాలా దారుణంగా కొట్టడం వల్లే రక్తం అలా చిమ్మింది. నిందితుడు లేదా నిందితులు బాధితులపై ఘోరంగా దాడి చేశారని పోలీసులకు అర్థమైంది. మొదటి హత్య బహుశా హాల్లోనే జరిగి ఉంటుంది. హాల్లో బబితను చంపడాన్ని కొడుకు గౌరవ్ చూసి ఉంటాడు. గౌరవ్ అది చూశాడని గ్రహించిన హంతకులు అతని వెనుక పరిగెత్తి ఉంటారు. అందువల్లే అక్కడున్న ఫర్నిచర్ చిందరవందరగా పడి ఉంది. ఫర్నిచర్ మీదుగా దూకిన నిందితులు గౌరవ్ తలపై కొట్టి కింద పడేసి ఉంటారని క్రైమ్ సీన్ ను పరిశీలించిన పోలీసులకు అనిపించింది. క్రైమ్ సీన్ కు సంబంధించిన ఫోటోలు తీసుకుంటున్న సమయంలో ఫోరెన్సిక్ టీం నిపుణులు, ఉన్నతాధికారులు ఆ హాల్ నుండి పక్కనే ఉన్న గదుల్లోకి వెళ్లారు. అలా వెళ్తున్నప్పుడే కృష్ణస్వరూప్ వారికి ఒక విషయాన్ని చూపించాడు. అక్కడ అల్మారాలు తెరిచి ఉన్నాయి. బట్టలన్నీ కింద పడేసి ఉన్నాయి. ఈ దృశ్యం చూసిన తరువాత అక్కడ దొంగతనం జరిగిందని పోలీసులకు అర్థమైంది. దొంగతనాన్ని అడ్డుకోవడానికి బాధితులు ప్రయత్నించినప్పుడు హంతకులు వారిని చంపేసి ఉంటారని పోలీసులు భావించారు. ఈలోపు ఫోరెన్సిక్ టీం, వేలిముద్రల నిపుణులు తమ పనిని ప్రారంభించారు. ఏవైనా వేలిముద్రలు దొరుకుతాయేమోనని ప్రయత్నించారు. ఆ ఇంటి తలుపుల మీద, అల్మారా, టేబుల్, కుర్చీ, అక్కడ వాడిన గ్లాసుల మీద పౌడరు చల్లినప్పుడు చాలా వేలిముద్రలు కనిపించాయి. వాటిలో కృష్ణస్వరూప్, బబిత, గౌరవ్ వర్మల వేలిముద్రలు కూడా ఉన్నాయి. ఆ ముగ్గురువే కాకుండా వేరే వేలిముద్రలను కూడా నిపుణులు కనిపెట్టారు. అవి చాలా కొత్తగా పడిన గుర్తులు. బహుశా అవి నిందితులవే అయి ఉండాలి. ఈ సమయంలోనే పోలీసుల దృష్టి బాత్రూంలో ఉన్న బకెట్ పై పడింది. బకెట్ నిండా నీళ్లు ఉన్నాయి. అందులో ఏదో ఉండడం గమనించారు. వెంటనే ఫోరెన్సిక్ టీంను అక్కడికి పిలిపించారు. వారి సమక్షంలోనే ఆ నీటిని మెల్లగా పారబోసి ఆ వస్తువులను బయటకు తీశారు. అది ఒక డంబల్. దాంతోనే వీరిని హత్య చేశారని పోలీసులకు అర్థమైంది. ఈలోగా కృష్ణస్వరూప్ను ఇంట్లో సీసీటీవీ కెమెరాలు లేవా అని అడిగారు. ఉన్నాయని అతడు చెప్పాడు. ఆ సీసీటీవీ కెమెరాల విజువల్స్ రికార్డ్ అయ్యే డీవీఆర్ అమర్చిన స్థలానికి పోలీసులు వెళ్లారు. వారితో పాటు కృష్ణస్వరూప్ కూడా వెళ్ళాడు. కానీ అక్కడి దృశ్యాన్ని చూసి అంతా షాక్ అయ్యారు. ఎందుకంటే అక్కడ డీవీఆర్ లేదు.
ఎవరో చాలా తెలివిగా దానిని అక్కడి నుండి ఊడదీసి తీసుకువెళ్లారు. ఆ డీవీఆర్ ఉన్న స్థలం సాధారణంగా దొంగల కంట్లో పడే అవకాశం లేని చోటు. స్టడీ రూమ్ మూలన ఉన్న కంప్యూటర్కు కనెక్ట్ చేసి ఆ డీవీఆర్ను అమర్చారు. ఆ గదిలో వేరే అల్మారాలు ఏవీ లేవు. ఆ డీవీఆర్ను తీసుకోవడం కోసమే ప్రత్యేకంగా ఆ గది తలుపులు తెరిచి నిందితులు లోపలికి వెళ్లారు. ఈ దొంగలు నిజానికి ఆ గదిలో డీవీఆర్ ఉందని ఖచ్చితంగా తెలిసిన వారైనా అయి ఉండాలి, లేదా ఆ ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి డీవీఆర్ ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా ఉంటుందని తెలిసి ఇల్లంతా వెతికి పట్టుకుని అయినా ఉండాలి. కానీ క్రైమ్ సీన్ను చూసినప్పుడు పోలీసులకు చాలా సందేహాలు కలిగాయి. ఇన్స్పెక్టర్ అందరితో ఒక కీలకమైన విషయం చెప్పాడు. ఇది ప్రొఫెషనల్ దొంగలు చేసిన దొంగతనం కాదు. నేలపై చెల్లాచెదురుగా పడి ఉన్న బట్టలు, ఇతర వస్తువులను చాలా నిశితంగా పరిశీలించిన తర్వాత ఆయన ఈ నిర్ణయానికి వచ్చారు. ఎన్నో క్లిష్టమైన కేసులను విచారించిన అనుభవం ఉన్న ఇన్స్పెక్టర్కు అక్కడ కనిపిస్తున్న దృశ్యాలను చూడగానే మనసులో ఒక సందేహం కలిగింది. అందుకే ఆయన అందరి వైపు చూస్తూ ఏమన్నాడంటే, ఇదంతా ఒక నాటకం. మనల్ని తప్పుదారు పట్టించడానికి నిందితులు కావాలనే కొన్ని విషయాలను మన ముందు ప్రదర్శించారు. ఇక్కడ దొంగతనం జరిగిందని, ఆ దొంగతనం చేస్తుండగా అడ్డుకున్నందుకే బాధితులను చంపేశారని నమ్మించడానికి చాలా ప్రయత్నం చేశారు. బట్టలు ఇక్కడ విసిరేసిన విధానాన్ని చూస్తేనే అది అర్థమవుతోంది. కానీ ఎవరైనా బంగారం లేదా డబ్బు కోసం వెతికేవారు బీరువాలో నీటుగా సర్దిపెట్టిన బట్టలను తీసి హాల్లో ఈ విధంగా వేయరు. దర్యాప్తును తప్పుదోవ పట్టించడానికి నిందితులు శత విధాలా ప్రయత్నించారని పోలీసులు అర్థం చేసుకున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే కృష్ణస్వరూప్ అల్మారాలో దాచిన బంగారం అంతా దొంగతనానికి గురైందని చెప్పాడు. రాత్రి దాదాపు 9 గంటల సమయానికి దర్యాప్తు బృందం ఆ ఇంటి బయట ఉన్న ఇళ్లల్లో సీసీటీవీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా అని జల్లెడపట్టారు. ఆ వీధిలో ఉన్న ఒక ఇంట్లో కీలకమైన విజువల్ దొరికింది. అందులో ఏముందంటే, మధ్యాహ్నం తర్వాత ఒక గుర్తు తెలియని వ్యక్తి తన ముఖం ఎవరికీ కనపడకుండా దాచుకుని ఆ రాజ్నగర్ వీధుల గుండా నడుచుకుంటూ వెళ్తున్నాడు. కానీ అతను ఎవరనేది స్పష్టంగా కనిపించడం లేదు. పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అదే సమయంలో ప్రధాన రహదారిలోని వ్యాపార సంస్థలు, బస్టాండ్, బస్ డిపో, రైల్వే స్టేషన్ వంటి అన్ని ప్రదేశాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని సేకరించారు. వాటిని కూడా పరిశీలించడం మొదలుపెట్టారు. నిజంగా దర్యాప్తు ఊహించని వేగంతో ముందుకు సాగుతోంది. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోనివ్వకూడదని పోలీసులు గట్టిగా నిర్ణయించుకుని అర్ధరాత్రి కూడా విచారణను ఆపకుండా ముందుకు తీసుకెళ్లారు. ఇంతకీ ఆ రోజు ఆ ఇంట్లో ఏం జరిగింది? తల్లితో పాటు చెట్టంత ఎదిగిన యువకుణ్ణి చంపిందెవరు? ఆ కన్న తండ్రి గుండె కోతకు బాధ్యులెవరు? ఎన్నో ప్రశ్నలు, ఎన్నో మలుపులతో ఢిల్లీలో సంచలనం సృష్టించిన కేసు గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. రాత్రి 12 గంటలు అయినప్పుడు పోలీసు బృందం దశరథపురి మెట్రో రైల్వే స్టేషన్ దగ్గరున్న ఆటో రిక్షా డ్రైవర్లను కలిశారు. ఎందుకంటే ఆ క్రైమ్ సీన్ నుండి అత్యంత దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ అదే. ఇదే సమయంలో బస్టాండ్లలో, ఇతర ప్రాంతాల్లో రాత్రి వేళ ఆటోలు, వాహనాలు నడిపే ప్రతి ఒక్కరిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆ ఆటో రిక్షా డ్రైవర్లతో ఒక్కొక్కరిగా మాట్లాడుతున్నప్పుడు ఒక డ్రైవర్ పోలీసులకు నమ్మశక్యం కాని ఒక విషయం చెప్పాడు. ఆ రోజు మధ్యాహ్నం దాదాపు 2:30కు రాజ్నగర్లోని ఆ క్రైమ్ సీన్ పక్క నుండే ఒక యువకుడు అతని ఆటో ఎక్కాడు. అక్కడి నుండి సుమారు 30 నిమిషాలు ఆటోలో ప్రయాణిస్తే ఈ దశరథపురి రైల్వే స్టేషన్ వస్తుంది. అంత దూరం ఆ డ్రైవరే ఆ వ్యక్తిని తన ఆటోలో తీసుకువచ్చాడు. ఆ వ్యక్తి వెనక సీట్లో కూర్చున్నప్పుడు డ్రైవర్ తన ముందున్న మిర్రర్ ద్వారా అతని ప్రవర్తనను గమనించాడు. వెనుక కూర్చున్న ఆ వ్యక్తి భయంతో వణికిపోతున్నాడు. చాలా ఆందోళనగా కనిపించాడు. ఆ ప్రయాణికుడిలో కనిపిస్తున్న ఆ విపరీతమైన ఆందోళనను చూసి ఆ ఆటో డ్రైవర్ అద్దంలో నుండి పలుమార్లు గమనించాడు. ఆ సమయంలో ఆ యువకుడి ముఖంపై రక్తం అంటుకుని ఉండటాన్ని కూడా గమనించాడు. ఈ విషయం చెప్పగానే పోలీసులకు ఆసక్తి కలిగింది. ఎందుకంటే ఈ కేసులో ఇది చాలా కీలకమైన విషయం. ఆ వ్యక్తిని మళ్ళీ చూస్తే గుర్తుపడతావా అని పోలీసులు అడిగారు. ఖచ్చితంగా గుర్తుపడతాను అని ఆ ఆటో డ్రైవర్ చెప్పాడు. ఆ వ్యక్తి రూపురేఖల గురించి కొన్ని వివరాలు చెప్పాడు.
పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ రాత్రే అతనితో స్కెచ్ గీయించారు. ఆ వాహనంలో ప్రయాణించింది ఒక యువకుడు. అతని ముఖంపై ఉన్న ఆ రక్తపు చుక్కలే పోలీసులను ఇప్పుడు ఈ ఘోరమైన కేసుకు కనెక్ట్ చేస్తున్నాయి. మధ్యాహ్నం 2:30 గంటలకు ఆ యువకుడు ఆటో ఎక్కాడు. దాదాపు 3 గంటల సమయంలో అతన్ని దశరథపురి స్టేషన్లో ఆటో డ్రైవర్ దించేశాడు. అసలు నేరం సరిగ్గా ఏ సమయంలో జరిగిందో తెలియాలంటే పోస్ట్ మార్టం నివేదిక రావాలి. ఆ నివేదికలో ఉన్న టైంను ఈ ఆటోలో నిందితుడు ప్రయాణించిన సమయాన్ని లింకు చేస్తే చాలా విషయాలు తెలిసే అవకాశం ఉంది. అందువల్ల పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం ఆతృతగా వేచి చూస్తున్నారు. ఇదే సమయంలో స్కెచ్ గీయిస్తున్న ఆ ఆటో డ్రైవర్ ఏదో గుర్తొచ్చినట్లు తన పక్కనున్న పోలీస్ ఆఫీసర్తో ఒక విషయం చెప్పాడు. సార్, అతను దశరథపురిలో దిగేటప్పుడు ఆటో ఛార్జీ కోసం నాకు ఇచ్చిన నోట్లలో ఒకటి 10 రూపాయల నోటు. నేను ఆ నోటు చేతిలోకి తీసుకున్నప్పుడు అది చిరిగిపోయి ఏదో అంటించినట్లు ఉంది. అందుకే నేను అది వద్దని వేరే నోటు ఇవ్వమని అడిగాను. కానీ అతను నా దగ్గర వేరే నోటు లేదని చెప్పాడు. దాంతో నాకు అతనికి మధ్య గొడవ జరిగింది. నాకు 10 రూపాయలు రావాల్సిందేనని నేను ఖచ్చితంగా చెప్పడంతో అతను నాకు గూగుల్ పే ద్వారా 10 రూపాయలు పంపించాడని చెప్పాడు. ఆ మాట వినగానే ఆ పోలీసు అధికారి ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. ఆ 10 రూపాయలు నీకు ఆన్లైన్ ద్వారా ఎప్పుడు పంపించాడో తెలుసా అని ఆటో డ్రైవర్ను పోలీసులు ప్రశ్నించారు. సార్, నాకు తెలుసు. అప్పటికి దాదాపు మధ్యాహ్నం 3 గంటలు అవుతోందన్న ఆటో డ్రైవర్ తన ఫోన్ను బయటకు తీశాడు. నిజానికి ఆ ఆటో డ్రైవర్ డిజిటల్ పేమెంట్స్ ద్వారా డబ్బులు తీసుకోవడం అప్పుడప్పుడే కొత్తగా మొదలుపెట్టాడు. అది 2021వ సంవత్సరం. మనమంతా అప్పుడప్పుడే ఈ డిజిటల్ పేమెంట్ విధానంలోకి అడుగు పెడుతున్న రోజులు కాబట్టి అతనికి కూడా ఆ టెక్నాలజీపై అప్పుడప్పుడే అవగాహన వస్తోంది. ఆ ఆటో డ్రైవర్ తన ఫోన్లోని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఐడిని తీసి పోలీసులకు చూపించాడు. వాళ్ళు వెంటనే ఆ ఐడి ఆధారంగా దానికి సంబంధించిన మూలాలను వెతికే దర్యాప్తును వేగంగా ప్రారంభించారు. అప్పటికే రాత్రంతా గడిచిపోయి సమయం ఉదయం 4 గంటలైంది. అయినా పోలీసులు కంటి మీద కునుకు లేకుండా శ్రమిస్తూనే ఉన్నారు. మరుసటి రోజు ఉదయం కరెక్ట్గా 9 గంటల కల్లా ఏ బ్యాంకులోని ఏ అకౌంట్ హోల్డర్ ఆ ఆటో డ్రైవర్కు ఆ 10 రూపాయలు పంపించాడనే కీలకమైన విషయాన్ని పోలీసులు కనిపెట్టారు. మరోవైపు వివిధ ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను, ఆ ఏరియాలోని మొబైల్ సిగ్నల్ టవర్లను ఒకదాంతో ఒకటి అనుసంధానిస్తూ విచారణ జరిగింది. ఘోరం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో యాక్టివ్గా ఉన్న మొబైల్ ఫోన్ల ఆధారంగా అనుమానాస్పద నంబర్లను కనుగొనే సాంకేతిక ప్రయత్నం కూడా పోలీసులు ముమ్మరం చేశారు. నిజానికి ఒక పెద్ద పోలీసు బృందం చిన్న చిన్న టీంలుగా విడిపోయి వేర్వేరు కోణాల్లో ఆ రాత్రంతా విచారణ చేశారు. ఇప్పటి వరకు ఈ దారుణానికి పాల్పడింది ఒకరికంటే ఎక్కువ మంది కావచ్చు అనే ఆలోచనలో ఉన్న పోలీసులు ఇప్పుడు ఆ ఆలోచనను వదిలేశారు. అక్కడ దొరికిన సాంకేతిక ఆధారాల ప్రకారం అది గ్రూప్ చేసిన పని కాదని, కేవలం ఒక్కడే చేసిన ఘాతకం అనే నిర్ణయానికి వచ్చారు. ఈలోగా ఆటో డ్రైవర్ చెప్పిన వివరాల ఆధారంగా నిందితుడి చిత్రం సిద్ధమైంది. వెంటనే పోలీసులు ఆ చిత్రాన్ని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. ఇక ఉదయం 9 గంటల వరకు ఆ అకౌంట్ డీటెయిల్స్ కూడా తెలిసాయి. మరుక్షణమే ఆ అకౌంట్ కలిగిన వ్యక్తి పోలీసుల నిఘాలోకి వచ్చాడు. ఆ బ్యాంకు ఖాతా ఆధారంగా అతని పేరు, ఊరు, ఫోన్ నంబర్ను క్షణాల్లోనే సేకరించారు. ఆ మొబైల్ నంబర్ ఆ నిమిషం నుండే పోలీసుల ట్రాకింగ్ సిస్టంలోకి వచ్చింది. టెక్నాలజీ సహాయంతో పోలీసులు ఆ వ్యక్తి ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ట్రాక్ చేస్తున్నారు. ఇంకోవైపు ఒక తల్లిని, ఆమె కొడుకును అత్యంత కిరాతకంగా డంబెల్తో తలపై కొట్టి ఒక నిందితుడు చంపేశాడనే వార్త పెద్ద పెద్ద హెడ్డింగ్లతో పత్రికలు మొదటి పేజీలోనే ప్రచురించాయి. ఇంతకీ ఈ ఘోరానికి ఒడిగట్టిన ఆ నరరూప రాక్షసుడు ఎవరో తెలుసుకోవాలని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో పోస్ట్ మార్టం నివేదిక వచ్చింది. ఈ 2 హత్యలు మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్య జరిగాయని శవ పరీక్ష చేసిన డాక్టర్లు చెప్పారు. ఇక అటాప్సీ రిపోర్ట్ను ఆటో డ్రైవర్ ఇచ్చిన వాంగ్మూలాన్ని లింక్ చేశారు. మధ్యాహ్నం 2:30 సమయంలో ముఖంపై రక్తం చిమ్మి ఉన్న వ్యక్తిని దశరథపురి స్టేషన్కు చేర్చారని ఆటో డ్రైవర్ చెప్పాడు. ఇప్పుడు డాక్టర్లు ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా దాదాపు అదే సమయంలో హత్య జరిగినట్లు బలమైన ఆధారాలు లభించాయి. దీంతో పాటు పోలీసులు టెక్నాలజీ సహాయంతో
మరో విషయాన్ని కూడా సేకరించారు. అది ఆ 10 రూపాయల ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కు సంబంధించిన సమాచారం. దాని ప్రకారం కరెక్ట్గా మధ్యాహ్నం 3 గంటలకే ఆ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగింది. ఆ ట్రాన్సాక్షన్ జరిగిన ఖచ్చితమైన సమయంలో డబ్బులు పంపిన నిందితుడి ఫోన్, అలాగే ఆ డబ్బులు అందుకున్న ఆటో డ్రైవర్ ఫోన్ ఏ లొకేషన్లో ఉన్నాయనే విషయాన్ని కనిపెట్టారు. ఆ సమయంలో ఆ 2 ఫోన్లు కూడా దశరథపురి రైల్వే స్టేషన్ ముందే ఉన్నాయి. పోలీసులు ఆ నిమిషం నుండి నిందితుడికి మరింత గట్టిగా ఉచ్చు బిగించడం కోసం అంతకుముందు జరిగిన అతని ప్రయాణ వివరాలను వెనక్కి వెళ్లి సేకరించారు. మధ్యాహ్నం 2:50కి ఆ 2 మొబైళ్లు ఎక్కడ ఉన్నాయి, 2:40కి ఎక్కడ ఉన్నాయి, 2:30కి ఎక్కడ ఉన్నాయి అని వెతకడం మొదలుపెట్టారు. దశరథపురికి రాజ్నగర్కు మధ్య ఉన్న అన్ని మొబైల్ టవర్ల డేటా సహజంగానే రికార్డ్ అయి ఉంటుంది. ఆ టెక్నికల్ డేటాను చేతుల్లోకి తీసుకుని ఆ 2 ఫోన్ల ప్రయాణ మార్గాన్ని పోలీసులు మ్యాప్పై ఖచ్చితంగా రికార్డ్ చేశారు. అందుకోసం ఆ మార్గంలోని అనేక మొబైల్ టవర్ల నుంచి డేటాను సేకరించి ఆ సమయంలో ఆ 2 మొబైళ్లు ఒకే పాయింట్లో కలిసి ప్రయాణించాయని కోర్టులో నిరూపించడానికి కావలసిన ఖచ్చితమైన ఆధారాలను పోలీసులు పక్కాగా సిద్ధం చేశారు. నిందితుడు ఏ ఒక్క చిన్న లూప్ హోల్ వల్ల కూడా చట్టం నుండి తప్పించుకోకూడదనేదే పోలీసుల ప్రధాన లక్ష్యం. అలా టవర్ లొకేషన్ డేటాను విశ్లేషించిన పోలీసులు రాజ్నగర్లో మధ్యాహ్నం 2:30 గంటలకు ఆ యువకుడు ఆటో ఎక్కినప్పటి నుండి 3 గంటలకు దశరథపురి చేరుకునేంత వరకు ఉన్న పూర్తి డేటాను సేకరించారు. ఆ తర్వాత 3 గంటల నుండి ఆ యువకుడి మొబైల్ నంబర్ ఆధారంగా అతను ఎటువైపు పారిపోయాడో అతని ప్రయాణ మార్గాన్ని కూడా పోలీసులు మ్యాప్లో స్పష్టంగా రికార్డ్ చేసి పెట్టుకున్నారు. ఒక మొబైల్ టవర్ పరిధి నుండి మరో మొబైల్ టవర్ పరిధికి GPS సిగ్నల్స్ ద్వారా ఫాలో చేస్తూ అతను ఇప్పుడు ప్రస్తుత నిమిషంలో ఎక్కడ దాక్కున్నాడనే విషయం వరకు పోలీసులకు పూర్తిగా తెలిసిపోయింది. మధ్యాహ్నం 2:30 గంటల కంటే ముందు, అంటే అసలు ఆ ఇంటికి రాకముందు అతను ఎక్కడ ఉన్నాడు, అతని ప్రయాణం ఎలా సాగింది అనే విషయాలను కూడా అతని మొబైల్ నంబర్ను ఫాలో చేస్తూ పోలీసులు రహస్యంగా సేకరించారు. ఇదంతా మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల మధ్య ఉన్న కొద్దిపాటి సమయంలోనే పోలీసులు చాలా వేగంగా పూర్తి చేశారు. సరిగ్గా ఈ సమయంలోనే అటు రాజ్నగర్లోని ఆ ఎయిర్ ఫోర్స్ అకౌంట్స్ మేనేజర్ ఇంటి ముందు ఏం జరుగుతుందో చూడడానికి చాలా మంది జనం గుమికూడారు. కృష్ణ స్వరూప్ భార్య, కొడుకు మృతదేహాలను పోస్ట్ మార్టం తర్వాత ఇంటికి తీసుకురావడానికి బంధువులంతా మార్చురుకి వెళ్లారు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం పోలీసులు కూడా ఆ హాస్పిటల్లో కాపలాగా ఉన్నారు. మృతదేహాలను వాహనంలో పెట్టి ఇంటికి తీసుకువెళ్ళడానికి బంధువుల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అప్పుడు శవాలను తీసుకోవడానికి అక్కడికి వచ్చిన అభిషేక్ అనే బంధువు దగ్గరకు పోలీసులు వెళ్లారు. అతని భుజంపై చేయి వేసి, అభిషేక్, నువ్వు ఇప్పుడు ఈ డెడ్ బాడీలతో పాటు ఇంటికి వెళ్ళొద్దు, మాతో రావాలి అని అన్నారు. ఆ మాట వినగానే అభిషేక్ ఒక్కసారిగా కంగారు పడ్డాడు. అదేంటి సార్, నేను మీతో ఎందుకు రావాలి అని అడిగాడు. అప్పుడు పోలీసులు ఏమన్నారంటే, నువ్వు మాకు అత్యవసరంగా కొన్ని పనులు చేసి పెట్టాలి, మాతో రా అని అభిషేక్ను జీపులో ఎక్కించుకున్నారు. జీపు నేరుగా అభిషేక్ ఇంటికి వెళ్ళింది. ఇదే సమయంలో పోస్ట్ మార్టం పూర్తయిన మృతదేహాలను స్ట్రెచర్లపై నుండి మెల్లగా అంబులెన్స్లోనికి ఎక్కించే హడావిడిలో బంధువులు ఉన్నారు. మరోవైపు అభిషేక్తో కలిసి అతని ఇంటికి వెళ్ళిన పోలీసులు, అభిషేక్, నిన్న నువ్వు వేసుకున్న బట్టలు ఎక్కడ, మాకు చూపించు అని అన్నారు. ఆ మాట వినగానే అభిషేక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. వణుకుతున్న గొంతును సవరించుకుంటూ, సార్, నిన్న నేను వేసుకున్న బట్టలు మీకెందుకు, వాటితో ఏం పని అని అడిగాడు. అప్పుడు పోలీసులు అతని వైపు కోపంగా చూస్తూ, మేము అడుగుతున్నామంటే దానికి బలమైన కారణం ఉంటుంది, చెప్పిందే చేయాలి తప్ప ఇలా ప్రశ్నలు అడగొద్దు, ముందు నీ బట్టలు చూపించు అని అన్నారు. అప్పుడు అభిషేక్ తల్లిదండ్రులు ఇంట్లో లేరు. వారు ఆ సమయంలో కృష్ణ స్వరూప్ ఇంట్లోనే ఉండి అతనికి ధైర్యం చెబుతున్నారు. అభిషేక్ ఇంట్లో తనిఖీ చేసిన పోలీసులు విప్పేసి పక్కన పడేసిన బట్టలను గుర్తించారు. వాటిని తీసి ఇవ్వమని పోలీసులు అడిగారు. చేతులు వణుకుతుండగా అతను బట్టలు ఇస్తున్న సమయంలోనే కొందరు పోలీసులు ఆ ఇల్లంతా జాగ్రత్తగా వెతికారు. అప్పుడు ఒక అల్మారా వెనుక దాచిన ఒక బ్యాగు పోలీసుల కంటపడింది. ఆ బ్యాగును వాళ్ళు తాకకుండా అభిషేక్తోనే బయటకు తీయించారు. దాన్ని ఒకసారి తెరువు అని అన్నారు. అతను దాన్ని జిప్పు లాగగానే
పోలీసుల కళ్ళు బయలు కమ్మాయి. ఎందుకంటే దాని నిండా బంగారు నగలు మెరుస్తున్నాయి. వాటిని చూసిన పోలీసులు ఈ బంగారు నగలు ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగారు. ఇక అడ్డంగా దొరికిపోయానని అర్థమైన అభిషేక్ నోరు మెదపలేదు. కాసేపు మౌనంగా ఉండిపోయాడు. ఆ బ్యాగులోని బంగారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు అక్కడి నుండి జీపులో బయలుదేరారు. నేరుగా రాజ్నగర్లోని కృష్ణస్వరూప్ ఇంటికి వచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకునేసరికి మృతదేహాలు హాస్పిటల్ నుండి ఆ ఇంటి ప్రాంగణానికి చేరుకున్నాయి. డెడ్ బాడీలను చూడగానే బంధువుల ఏడుపులతో ఆ ప్రాంతమంతా శోక సముద్రమైంది. నిజానికి శాంతి భద్రతల సమస్య రాకుండా ఆ సమయంలో అక్కడ పోలీసులు కాపలాగా ఉన్నారు. అయితే పోలీసు బలగాల మధ్య అభిషేకును తీసుకుని వస్తున్నారు. అక్కడ ఏడుస్తున్న జనాలు ఒక్కసారిగా అభిషేకును చూసి షాక్ అయ్యారు. ఎందుకంటే అతని చేతికి సంకెళ్ళు వేసి ఉన్నాయి. చనిపోయిన బబిత సొంత అక్క కొడుకే ఈ అభిషేక్. కొన్ని గంటల క్రితం వరకు అతడు కృష్ణస్వరూప్ పక్కనే ఉండి ఓదార్చాడు. మీకు నేనున్నా అని ధైర్యం చెప్పాడు. అన్ని పనులను అతనే ముందుండి చూసుకున్నాడు. ఆఖరికి హాస్పిటల్లో పోస్టుమార్టం ప్రక్రియ వేగంగా జరగాలని అధికారులతో కూడా మాట్లాడాడు. అలాంటి అభిషేక్ చేతికి సంఖ్యలు ఉండడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఈ విషయం శవాల పక్కన కూర్చుని ఏడుస్తున్న కృష్ణస్వరూపుకు తెలిసింది. ఆయన బయటకు వచ్చి ఏం జరిగిందని పోలీసులను అడిగాడు. వారు ఏమీ మాట్లాడకుండా అభిషేక్ను క్రైమ్ సీన్లోకి తీసుకువచ్చారు. బంధువులు, ఊరి జనం చాలా మంది గుమికూడి ఉన్న సమయంలో నిన్నటి వరకు ఆ ఇంట్లో ఆప్యాయంగా తిరిగిన అభిషేక్ ఇప్పుడు తలదించుకుని ఉన్నాడు. అప్పుడు పోలీసులు అభిషేక్ వైపు తిరిగి, ఇక నీ నాటకాలు ఆపు, అసలు ఆ రోజు మధ్యాహ్నం ఇక్కడ ఏం జరిగింది, ఆ తల్లి కొడుకులను ఎలా చంపావో చెప్పు అని అన్నారు. శివాల ముందు ఉన్న జనాలంతా ఊపిరి బిగబట్టి చూస్తుండగా అభిషేక్ నెమ్మదిగా మాట్లాడడం మొదలుపెట్టాడు. సార్, నా చెల్లెలి పెళ్లి నిశ్చయమైనప్పుడు పెళ్లి ఖర్చుల కోసం నేను మా పిన్ని బబిత దగ్గర 5 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాను. కానీ వ్యాపారంలో నష్టం రావడం వల్ల నేను చెప్పిన సమయానికి ఆ డబ్బును తిరిగి ఇవ్వలేకపోయాను. దాంతో మా పిన్ని నాపై చాలా కోపం పెంచుకుంది. మా ఫ్యామిలీ ఏదైనా ఫంక్షన్లో కలిసినప్పుడు అందరి ముందు నన్ను డబ్బులు అడిగేది. ఇంకెప్పుడు ఇస్తావంటూ నిలదీసేది. అందరి ముందు పరువు తీసేది. నాకు చాలా అవమానకరంగా అనిపించేది. నిజంగా నా దగ్గర డబ్బులు ఉంటే నేను ఎప్పుడో ఇచ్చేసేవాణ్ణి. కానీ డబ్బులు లేక చాలా ఇబ్బంది పడ్డాను. ఇదంతా అర్థం చేసుకోకుండా మా పిన్ని నన్ను ఇబ్బంది పెట్టడంతో ఆమెపై కోపం పెరిగింది. అయితే జూలై 6వ తేదీ మధ్యాహ్నం పూట ఒంటరిగా వారి ఇంటికి వెళ్ళాను. పిన్ని, నువ్వు బంధువుల ముందు డబ్బుల గురించి ఎందుకు అలా చీప్గా అడుగుతున్నావు, నా పరువు ఎందుకు తీస్తున్నావని గట్టిగా అడిగాను. ఆమె ఏమందంటే, డబ్బులు తీసుకున్నప్పుడు తింగరి వేషాలు వేయకుండా తిరిగి ఇవ్వాలి కదా, ఇవ్వనప్పుడు అడగరా అని ఆమె కోప్పడింది. అంతేకాకుండా నోటికొచ్చినట్లు తిట్టింది. కోపంతో పిన్నితో గొడవ పడడానికి వెళ్ళినప్పుడు పక్కనే గౌరవ్ ఎక్సర్సైజ్ చేయడానికి వాడే ఇనుప డంబెల్ ఉండడం నాకు అంటపడింది. ఆమె తిట్టే తిట్లకు నాకు కోపం నశాలానికి ఎక్కింది. క్షణికావేశంలో ఆ డంబెల్ను చేతిలోకి తీసుకుని ఏమాత్రం ఆలోచించకుండా ఆమె తలపై బలంగా కొట్టాను. నిజానికి ఆమెను చంపాలనే ఉద్దేశం నాకు అస్సలు లేదు. ఇకపై నన్ను అందరి ముందు డబ్బులు అడగొద్దు, నా పరువు తీయొద్దు అని గట్టిగా హెచ్చరించడానికి మాత్రమే వచ్చాను. కానీ మాట పెరిగి ఆవేశాన్ని అణచుకోలేక డంబెల్తో కొట్టేసరికి ఆమె చనిపోయింది. సరిగ్గా అదే సమయంలో ఆమె అరుపులు విని వేరే గదిలో ఉన్న గౌరవ్ హాల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. రక్తపు మడుగులో కొట్టుకుంటున్న తన తల్లిని చూసి బాగా అరిచాడు. కోపంలో నేను ఆమెను హత్య చేశాను. దాన్ని గౌరవ్ కల్లారా చూశాడు. వాడు నన్ను పోలీసులకు పట్టిస్తాడని అనిపించింది. అందువల్ల అతన్ని కూడా ప్రాణాలతో వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నాను. అతను భయంతో లోపలికి పరిగెత్తబోతుంటే ఆ డంబెల్ తీసుకుని అతని వెనుకే పరిగెత్తాను. అతని తలపై కూడా కొట్టి కింద పడేశాను. ఇద్దరూ ప్రాణాలు వదిలిన తర్వాత నాకు చాలా భయం వేసింది. భయంతో ఏమీ తోచక కాసేపు ఆ శవాల పక్కనే తల పట్టుకుని కూర్చున్నాను. ఆ తర్వాత తేరుకుని ఆ డంబెల్పై ఉన్న నా వేలిముద్రలను, రక్తాన్ని పూర్తిగా చెరిపేయడం కోసం ప్రయత్నించాను. ఆ డంబెల్ని తీసుకుని బాత్రూంలోకి వెళ్ళి అక్కడ ఒక బకెట్లో నీళ్లు పట్టాను. ఆ బకెట్లో డంబెల్ వేశాను. అలా చేస్తే వేలిముద్రలు, రక్తం అంతా నీళ్లలో కరిగి కొట్టుకుపోతాయని క్రైమ్ సినిమాల ద్వారా తెలుసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ జరిగిన సంఘటన ఎంత ఘోరమైందో నాకు అర్థమైంది.
సహజంగానే పోలీసులు విచారణలో భాగంగా అప్పు గురించి తెలిసి నా దాకా వస్తారని నాకు బాగా తెలుసు. అలా పోలీసులు నా వైపు రాకుండా దర్యాప్తును పూర్తిగా పక్కదారి పట్టించడానికే పక్కా ప్లాన్ ప్రకారం దొంగతనం జరిగినట్లు పెద్ద నాటకం ఆడాను. ఈ ఇంట్లో నగలు ఎక్కడ దాస్తారో నాకు బాగా తెలుసు. నేను బీరువా నుండి ఆ నగలను తీసి నా బ్యాగులో వేసుకున్నాను. బయట నుంచి దొంగలు వచ్చి ఈ దారుణం చేశారని నమ్మించడానికి సీన్ క్రియేట్ చేశాను. అల్మారాల్లో ఉన్న బట్టలన్నీ బయటకు తీసి ఇష్టం వచ్చినట్లు పడేశానని అభిషేక్ చెప్పాడు. తను చేసిన కిరాతకమైన పనుల గురించి ఒక్కొక్కటిగా చెబుతుంటే పక్కనే ఉన్న కృష్ణస్వరూప్ మిగిలిన బంధువులంతా నోరెళ్లబెట్టారు. తమ ఇంట్లో పెరిగిన అభిషేక్ ఇంతటి ఘోరమైన పని చేస్తాడని కృష్ణస్వరూప్ అస్సలు ఊహించలేదు. నిజాలు విన్న తర్వాత అక్కడున్న వారంతా నిశ్చేష్టులయ్యారు. ఎందుకంటే అభిషేక్ అందరికీ ఎంతో కాలంగా తెలిసినవాడే. కృష్ణస్వరూపుకు కూడా అభిషేక్ పుట్టినప్పటి నుండి బాగా తెలుసు. తన భార్య సొంత అక్క కొడుకే కదా అని అతన్ని కొడుకులా భావించేవాడు. అభిషేక్ ఈ ఇంటికి తరచుగా వస్తూ ఉండేవాడు. పిన్ని చేతులతో తనకు నచ్చిన వంటకాలు చేయించుకుని తినేవాడు. ఆ ఇంటికి ఎప్పుడైనా వచ్చిపోయేంత చనువు బంధుత్వం అతనికి ఉన్నాయి. కానీ కేవలం 5 లక్షల రూపాయల అప్పు కోసం చిన్న అవమానం భరించలేక తన భార్యను చేతికందిన కొడుకును అభిషేక్ ఇంత కిరాతకంగా చంపాడని తెలిసి కృష్ణస్వరూప్ తట్టుకోలేకపోయాడు. మానసిక వేదనను భరించలేక కళ్ళ వెంట నీళ్లు కారుతుండగా పిచ్చివాడిలా రోధించాడు. ఇదే సమయంలో అభిషేక్ చేతనే పోలీసులు బ్యాగును బయటకు తీయించి టేబుల్ పై పెట్టించారు. అందులోని నగలను చూసిన తరువాత అక్కడున్న వారంతా అభిషేక్ చేసిన ద్రోహాన్ని తలుచుకుంటూ మౌనంగా కన్నీరు కార్చారు. ఢిల్లీలో సంచలనం సృష్టించిన ఈ జంట హత్యల కేసును పోలీసులు కేవలం 24 గంటల వ్యవధిలోనే చాకచక్యంగా ఛేదించారు. అయితే ఈ కేసు కోర్టుకు వెళ్ళినప్పుడు 24 గంటల్లోనే నిందితుడిని పట్టుకుని కేసును ఛేదించామని పోలీసులు చెప్తే అది కోర్టులో నిలబడదు. ఎందుకంటే కోర్టులో కేవలం సాక్ష్యాలకే ప్రాధాన్యత ఉంటుంది. ఈ దారుణం జరుగుతున్నప్పుడు కళ్ళారా చూసిన ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేరు. పరిస్థితుల ఆధారంగా దొరికిన శాస్త్రీయ సాక్ష్యాలు మాత్రమే ఇప్పుడు అభిషేక్కు వ్యతిరేకంగా ఉన్నాయి. దొరికిన ప్రతి చిన్న సాక్ష్యాన్ని పోలీసులు చాలా తెలివిగా ప్రవేశపెట్టారు. ప్రాసిక్యూషన్ తరపున తెలివైన లాయర్లు రంగంలోకి దిగారు. వాళ్ళు అభిషేక్ ఆ రోజు చేసిన ప్రతి ప్రయాణాన్ని మొబైల్ టవర్ లొకేషన్ల డేటా సహాయంతో చాలా చక్కగా కోర్టులో నిరూపించారు. జూలై 6వ తేదీన అభిషేక్ తన ఇల్లు వదిలి బయటకు వచ్చినప్పటి నుండి ఎలా ప్రయాణించాడనేది కోర్టులో డిజిటల్ మ్యాప్స్ ద్వారా నిరూపించబడింది. అభిషేక్ తన 2 వీలర్ పై తన ఇంటికి చాలా దగ్గరలో ఉన్న లోకల్ రైల్వే స్టేషన్కు చేరుకోవడంతో ఈ కేసు మొదలైంది. అక్కడి నుండి ప్యాసింజర్ ట్రైన్ ఎక్కి అతను దశరథ్పురి స్టేషన్లో దిగాడు. ఆ తర్వాత అక్కడ సిద్ధంగా ఉన్న ఒక ఆటో పట్టుకుని అక్కడి నుండి అతను ఈ క్రైమ్ సీన్ పక్కనే ఉన్న ఒక సందులో దిగాడు. అప్పుడు సమయం కరెక్ట్గా మధ్యాహ్నం 2 గంటలు అవుతోంది. ఆ మొత్తం ప్రయాణ మార్గాన్ని అభిషేక్ వాడుతున్న పర్సనల్ మొబైల్ నంబర్, ఆ సమయంలో కనెక్ట్ అయిన మొబైల్ టవర్లతో లింకు చేస్తూ ప్రాసిక్యూషన్ చాలా చక్కగా కోర్టు ముందు పెట్టింది. అతను ఇల్లు వదిలినప్పటి నుండి మధ్యాహ్నం 2 గంటలకు బబిత ఇంటికి చేరుకునేంత వరకు ఉన్న ప్రతి విషయాన్ని మొబైల్ టవర్ లొకేషన్ల ద్వారా ట్రాక్ చేశారు. ఆ ఇంటికి చేరుకుని హత్యలు చేశాక 2:30 నుండి అభిషేక్ చేసిన తిరుగు ప్రయాణం, అంటే క్రైమ్ సీన్ నుండి బయటకు రావడం, అక్కడి నుండి ఆటో ఎక్కడం, ఆ తర్వాత మళ్ళీ రైల్వే స్టేషన్కు చేరుకోవడం, ట్రైన్లో ప్రయాణించడం, ఆ ట్రైన్ అతని ఇంటి దగ్గరున్న స్టేషన్లో ఆగడం, అక్కడి నుండి తన 2 వీలర్ పై తిరిగి ఇంటికి చేరుకునేంత వరకు ఉన్న ప్రతి విషయాన్ని మొబైల్ టవర్ లొకేషన్ల ఆధారంగా ప్రాసిక్యూషన్ కోర్టు ముందు ఉంచింది. దాంతో నిందితుడి తరపున వాదిస్తున్న డిఫెన్స్ లాయర్ ఈ టెక్నికల్ ఆధారాలను చూసి నోరు మెదపలేకపోయాడు. అంతకు మించి డిఫెన్స్ లాయర్ల వాదనలను కోర్టులో మరింత దెబ్బతీసింది ఏంటంటే బాత్రూంలోని బకెట్లో దొరికిన డంబెల్ పై ఉన్న రక్తం. ఆ డంబెల్ పై చనిపోయిన బబిత, గౌరవ్ యొక్క రక్తం ఉంది. ఆ రక్తాన్ని కడిగేయడానికి అభిషేక్ నీళ్లలో ముంచాడు. కానీ ఆ రక్తం అంత సులభంగా పోలేదు. అయితే డిఫెన్స్ను తీవ్ర ఇబ్బంది పెట్టింది ఆ రక్తం మాత్రమే కాదు. ఫోరెన్సిక్ నిపుణులు ఆ డంబెల్ పై నుండి అభిషేక్ యొక్క వేలి ముద్రలను కూడా కనుగొన్నారు. ఆ వేలి ముద్రలను చెరిపేయడానికి అతను ఆ డంబెల్ను తీసుకువచ్చి నీళ్లలో వేశాడు.
కానీ ఆ ఇద్దరిని బలంగా కొట్టినప్పుడు రక్తం అంటిన చేతితో ఆ వస్తువును గట్టిగా పట్టుకోవడం వల్ల అతని అరచేతి గుర్తులు, వేలి ముద్రలు దానిపై చాలా స్పష్టంగా పడ్డాయి. దానికి తోడు ఆ ఇంటి తలుపుల మీద, టేబుల్ మీద, గ్లాస్ మీద, బీరువా మీద నుండి ఫోరెన్సిక్ టీం అభిషేక్ వేలి ముద్రలు సేకరించింది. ఆ వేలి ముద్రలన్నీ అతనివేనని ల్యాబ్ రిపోర్టుల ద్వారా చాలా స్పష్టంగా కోర్టులో నిరూపించారు. వీటన్నింటితో పాటు పోస్ట్ మార్టం రిపోర్ట్ చూపించిన ఖచ్చితమైన సమయం కూడా తోడైంది. ఆ ఇద్దరి మరణం మధ్యాహ్నం 2 నుండి 3 గంటల మధ్యలోనే జరిగిందని డాక్టర్లు ఇచ్చిన రిపోర్టు ప్రాసిక్యూషన్ చేతికి ఆయుధమైంది. అంతేకాకుండా ప్రాసిక్యూషన్ కోర్టుకు మరో బలమైన డిజిటల్ సాక్ష్యాన్ని సమర్పించింది. అది నిందితుడు అభిషేక్ ఎవరికీ తెలియకుండా దొంగిలించి తన ఇంట్లో దాచిపెట్టిన ఆ డివిఆర్లోని ఒరిజినల్ విజువల్స్. అభిషేక్ ఇంట్లో ఒక మూలన దాచిపెట్టిన ఆ సీసీటీవీ డివిఆర్ను పోలీసులు కనుగొన్నారు. ఆ డివిఆర్లో ఉన్న రికార్డింగ్ విజువల్స్ను కంగారులో అతను డిలీట్ చేయడం మర్చిపోయాడు. అభిషేక్ ఆ ఇంటికి కరెక్ట్గా మధ్యాహ్నం 2 గంటలకు లోపలికి రావడం ఆ కెమెరా విజువల్స్లో చాలా స్పష్టంగా రికార్డ్ అయింది. అది కోర్టులో హంతకుడికి వ్యతిరేకంగా ఒక తిరుగులేని సాక్ష్యంగా మారిపోయింది. కోర్టు హాల్లో పెద్ద స్క్రీన్ మీద ఆ విజువల్స్ చూపించినప్పుడు నిందితుడు అభిషేక్కు నోట మాట రాక తలదించుకుని మౌనంగా ఉండిపోయాడు. కానీ అతను హత్యలు చేసి తిరిగి వెళ్లే ముందు ఆ డివిఆర్ను చాలా తెలివిగా ఊడదీసుకుని వెళ్లడం వల్ల అంతవరకే విజువల్స్ రికార్డ్ అయ్యాయి. దానికి మించి మరో కీలకమైన శాస్త్రీయ సాక్ష్యం కూడా కోర్టుకు చేరింది. అదేంటంటే ఆ రోజు హత్యలు చేస్తున్నప్పుడు వేసుకున్న బట్టలపై అంటిన బాధితుల రక్తం. ఆ బట్టలను అతను ఇంటికి వెళ్ళాక ఉతికి ఆరేశాడు. కెమికల్స్ వాడిన రక్తపు మరకలు అంత త్వరగా పోవు. ల్యాబ్ నిపుణులు మోడ్రన్ టెక్నాలజీ ద్వారా ఆ బట్టల నుండి రక్తాన్ని సేకరించి డిఎన్ఏ ప్రొఫైల్ తయారు చేశారు. ఆ బట్టలపై ఉన్న రక్తం బబితా గౌరవదేనని కోర్టులో శాస్త్రీయంగా నిరూపించారు. ఈ ఆధారాల ద్వారా అభిషేక్ మధ్యాహ్నం 2 గంటలకు ఆ క్రైమ్ సీన్లోనే ఉన్నాడని నిరూపించబడింది. ప్రస్తుతం ఇంకా ఈ కేసు కోర్టులోనే ఉంది. త్వరలోనే తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో చిరిగిన 10 రూపాయల నోటు వద్దని ఆ ఆటో డ్రైవర్ చెప్పడం వల్ల డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగింది. అదే ఈ కేసును మలుపు తిప్పిన అత్యంత కీలకమైన విషయం. ఆ చిన్న పేమెంట్ విషయం 2021 సంవత్సరంలో దేశవ్యాప్తంగా చాలా పెద్ద సంచలనం సృష్టించింది. ఈ కేసులో హంతకుడు అభిషేక్ పరాయివాడు కాదు, ఆ ఇంటి బిడ్డే. సొంత పిన్ని, తమ్ముడు అతన్ని ఆప్యాయంగా పలకరించిన వాళ్ళే, ప్రేమగా అన్నం పెట్టిన చేతులే. కానీ కేవలం 5 లక్షల రూపాయల అప్పు రక్త సంబంధాన్ని క్షణాల్లో బూడిద చేసింది. తన సొంత అక్క కొడుకు ఎప్పుడూ ఇంటికి వచ్చేవాడే కదా అని అభిషేక్ను బబిత నమ్మింది. మధ్యాహ్నం వేళ అతడు ఒంటరిగా ఇంటికి వచ్చినా ఎలాంటి అనుమానం లేకుండా లోపలికి రానిచ్చింది. ఆ నమ్మకమే వారి ప్రాణాలకు ముప్పుగా మారింది. ఈ రోజుల్లో నేరాలు ఎక్కువ శాతం మనకు బాగా తెలిసిన వాళ్ళు, బంధువులు అనబడే వాళ్ళ వల్లే జరుగుతున్నాయి. సమాజంలో మనుషులు ఏ క్షణంలో ఎలా మారుతున్నారో ఊహించడం కష్టం. అందుకే ఎంతటి చుట్టమైనా, ఎంతటి వాడైనా బంధాల వెనుక ఉన్న వారి నిజ స్వరూపాన్ని, వారి ప్రవర్తనను గమనిస్తూ కాస్త అప్రమత్తంగా ఉండడం అవసరమని ఈ కేసు మనకు నేర్పుతోంది. అభిషేక్ చాలా తెలివైనవాడు. హత్య చేసిన తరువాత సాక్ష్యాలు దొరకకుండా డంబెల్ను నీళ్లలో కడిగాడు. సీసీటీవీ డివిఆర్ను తీసుకెళ్లాడు. ఇల్లంతా బట్టలు విసిరేసి దొంగతనం జరిగినట్లు నాటకం ఆడాడు. ఆఖరికి ఏమీ ఎరగనట్లు శవాల పక్కనే ఉండి ఏడ్చాడు. చట్టాన్ని, పోలీసులను ఈజీగా మోసం చేయవచ్చని అనుకున్నాడు. కానీ ప్రకృతి ఒక 10 రూపాయల నోటు రూపంలో, ఒక ఆటో డ్రైవర్ రూపంలో అతని పాపాన్ని ప్రపంచం ముందుకు లాగింది. ఎన్ని నాటకాలు ఆడినా, ఎంత తెలివిగా సాక్ష్యాలు తుడిచేసే ప్రయత్నం చేసినా, చేసిన పాపం ఏదో ఒక రూపంలో హంతకుడిని చట్టం ముందు నిలబెడుతుంది. ప్రకృతి ఎప్పటికీ అన్యాయాన్ని క్షమించదు. క్షణికావేశం అనేది జీవితాంతం కోలుకోలేని విషాదాన్ని మిగులుస్తుంది. అభిషేక్ మొదట బబితను చంపాలనే ప్లాన్తో అక్కడికి వెళ్ళలేదు. కానీ మాట పెరిగినప్పుడు తనలోని ఆవేశాన్ని, కోపాన్ని అదుపు చేసుకోలేకపోయాడు. ఆ ఒక్క క్షణం వచ్చిన కోపం ఆ ఇంట్లోని 2 ప్రాణాలను బలి తీసుకుంది. ఒకవైపు కృష్ణస్వరూప్ ఒంటరివాడైపోయాడు. మరోవైపు అభిషేక్ జీవితం జైలు పాలైంది. సమాజంలో చాలా నేరాలు ఇలాంటి క్షణికావేశాల వల్లే జరుగుతున్నాయి. కోపం వచ్చినప్పుడు ఒక్క నిమిషం ఆగి ఆలోచించకపోతే
ఆ ఆవేశం మనల్ని నరరూప రాక్షసులుగా మార్చేస్తుంది. నవ్వుతూ పలకరించే ప్రతి ముఖం వెనుక ఒక మనిషి ఉంటాడో లేక మృగం దాగుంటుందో చెప్పలేని భయంకరమైన రోజుల్లో మనం బతుకుతున్నాం. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.